నమస్కారం. నేను క్రాంతి కుమార్ బందెల. ఈసారి మళ్ళీ మేము ముందుకు వచ్చినాము. మొన్న కూడా వచ్చి పోయినుండే. మా ప్రచారాన్ని ఇక్కడనే పుట్టినాం కాబట్టి ఇక్కడ నుండే మొదలు పెట్టాలని చెప్పేసి మొదటి రోజు ఈడికెంచే స్టార్ట్ చేసినాము. ఈరోజు ఇక్కడ నుండే ముగిద్దామని చెప్పేసి ఆలోచనతో ఈడికి వచ్చినాము. అయితే చాలామంది అడుగుతుర్రు అనమాట, ఎందుకు నిలబడుతురు అని. ఎక్కడనైనా సరే అడిగేటోడు లేకపోతే ఇక అది ప్రజాస్వామ్యం కాదు. మనకి ఏదైనా కావాలి అని అంటే మనం ఖచ్చితంగా అడగాలి. అడిగినప్పుడే మనకు అది దొరుకుతుంది. కానీ ఈరోజు పరిస్థితి చూస్తే ఒకడేమో ఒక పార్టీలు ఉంటాడు, గెలిచిన తర్వాత ఇంకో పార్టీలకు పోతాడు, మళ్ళీ ఇంకో పార్టీ నుండి నిలబడతాడు, మళ్ళీ గెలిచిన తర్వాత ఇంకో పార్టీలకు పోతాడు. ఇక గసంటోడు మన గురించి మాట్లాడతాడా అంటే అస్సలు మాట్లాడాడు. ఏమన్నా అంటే పైసలు ఇచ్చినా కదా ఇంకేం కావాలన్నట్టుగా మనతోని వ్యవహరిస్తారు. ఇంకో సైడ్ ఏమో మతం రాజ్యం వెళ్తుంది ఇవాళ రేపు. ఏమన్నా అంటే ఒకడేమో ఒక మతం పేరు చెప్తాడు, ఇంకోటి ఇంకో మతం పేరు చెప్తాడు. మనం అందరం ఇక మతం పేరు చెప్పని కొట్టుక చావాలని వాళ్ళు చూస్తూ ఉంటారు. ఇంకా డీప్గా పరిస్థితులలోకి పోతే ఆఖరి ఎట్లయిపోయిందంటే ప్రతి జాగాలో సమస్యలే. ఈ సమస్యలు అనేటివి మనకు స్వాతంత్రం వచ్చినప్పటి నుండి అట్లనే ఉన్నాయి. మరి ఈ బస్తీలు గిట్టే ఎట్లా డెవలప్ అయినాయి అంటే అది ఓన్లీ మన కష్టంతో కష్టపడ్డాము. ఏవేవైతే కావాలనో తెచ్చుకొని మనమే కట్టుకున్నాం. కానీ ఎవరు కూడా ముందుకొచ్చి ప్రభుత్వం నుండి ఏ రకమైనటువంటి సాయం ఎవరికి అందుతలేదు. చాలా వరకు జనాలకు పెన్షన్లు వస్తలేవు. చాలా వరకు జనాలకు ఇల్లు లేక సరైన వసతులు లేక ఇబ్బందులు పడుతున్నారు. నల్ల నీళ్ళ కనెక్షన్ల ప్రాబ్లము, మోరీల ప్రాబ్లము, ఇవన్నీ అయితేయా కావా తెలియదు. కానీ కనీసం వాటి మీద పనిచేయాలన్న ఆలోచన కూడా లేని పరిస్థితికి ఈరోజు మన రాజకీయ వ్యవస్థ దిగజారిపోయింది. ఇవన్నీ పక్కన పెడితే ఈరోజు ఒక్క విషయం అయితే మీ అందరికీ గుర్తు చేస్తున్నాను. ఒక్కసారి కరోనా టైం గుర్తు తెచ్చుకోండి. మీ అమ్మనే అయిండొచ్చు, నాయననే అయిండొచ్చు, అక్కనే అయిండొచ్చు, చెల్లెనే అయిండొచ్చు, తమ్ముడో లేకపోతే కొడుకో బిడ్డను ఎవరన్నా అయిండొచ్చు. వాళ్లకు కరోనా వచ్చినప్పుడు ఒక్కొక్కరు దగ్గరకు వచ్చి ముట్టుకునే పరిస్థితి లేకుండే, హాస్పిటల్లో బెడ్లు దొరికే పరిస్థితి లేకుండే. అన్న మావానికి కరోనా వచ్చింది, ఒక్క బెడ్ దొరికితే బతుకుతాడు ప్లీజ్ అని చెప్పేసి అడ్డమైన కొడుకుల కాళ్ళేలు పట్టుకోవాల్సి వచ్చింది. ఆక్సిజన్ సిలిండర్లు లేక పిల్లల ప్రాణాలు పోయినాయి. మా పిల్లకు ఒక్క ఆక్సిజన్ సిలిండర్ దొరికితే మా పాప బతుకుతుందన్నా అని చెప్పేసి నానా సంకలనాకి అడ్డమైన వాళ్ళ కాళ్ళేలు పట్టుకున్నాం. ఒక్కసారి ఆ పరిస్థితి గుర్తు తెచ్చుకోండి. ఇవన్నీ అయిన తర్వాత హాస్పిటల్లో ఏదో ఒకటి పోతే పోనని ప్రైవేట్ హాస్పిటల్లో వేస్తే వాళ్ళు మన పుస్తెల్ని ఆస్తుల్ని అమ్మిపించారు. ఈరోజు ఆ పుస్తెలు ఆస్తులు అమ్మిన తర్వాత కూడా మన వాళ్ళ ప్రాణాలు చాలా వరకు బతకలేక పరిస్థితి అయిపోయింది, చచ్చిపోయారు. వాళ్ళ శవాల్ని గుట్టల్లాకేసి తలగబెట్టి ఇంత బూర్ద మన ముఖాన కొడితే ఆ అస్థికలు మనోళ్ళయో కాదో అని తెలియక గంగల కలుపుతుంటే మీకు బాధ అనిపించలేదా? ఒక్కసారి ఆ పరిస్థితి గుర్తు తెచ్చుకోండి. ఈరోజు యువత రాజకీయాల్లోకి రావాలని ఎందుకు అంటున్నాం అంటే ఎప్పుడైనా కూడా ప్రజాస్వామ్యంలో అధికార పక్షం ఉంటే ప్రతిపక్షం కూడా ఉండాలి. ఈరోజు ప్రతిపక్షం లేని ప్రజాస్వామ్యం లాగా అయిపోయింది మన బతుకు. ఈవెన్ ఈరోజు ఒక పార్టీ ప్రతిపక్షంలో ఉన్నా కూడా ఏమీ చేస్తలేరు. ఖాళీ వాళ్ళు మళ్ళీ గవర్నమెంట్ ఫామ్ చేయనీకనే తిప్పలు పడుతున్నారు. వీన్ని కొందామా వాన్ని కొందామా. కానీ ఒక్కసారి మన బ్రతుకులు చూస్తే ఇక్కడ అక్కడనే ఉన్నాయి. మనకు కావాల్సింది మన ఈ ఇంట్లో పిల్లలు చదువుకోనీకే ఉచితంగా నాణ్యమైన విద్య, ఉచితంగా నాణ్యమైనటువంటి వైద్యం, అవి కనుక ఉండుంటే కరోనా టైంలో మనం ఇన్ని ఇబ్బందులు పడేటోళ్ళం కాదు. ఈరోజు ఎందుకు నిలబడుతున్నారని చాలా మంది అడుగుతున్నారు. గెలుస్తారా అని అడుగుతున్నారు. మేము గెలుస్తాం ఖచ్చితంగా. అందరి ప్రేమాభిమానాలు గెలవనీకనే ఎన్నికలలో నిలబడ్డాం, గెలిచి తీరుతాం. ఇక ఓడిపోయేటోళ్ళకి ఓట్లు ఎందుకు వేయాలి అని అంటే ఈరోజు ప్రజాస్వామ్యంలో ఏది ఏమైనా సరే ఓటు యొక్క విలువ కాలి గెలిచేటోనికి వేయాలి, వానికి వేయాలి, వీనికి వేయాలని కాదు. మీరు వేసే ప్రతి ఓటు ఈరోజు ఉన్న వ్యవస్థలో ఉన్న ఈ చెత్త నా కొడుకులందరికీ వ్యతిరేకంగా ఒక తూటా లాగానే పనిచేస్తుంది. భగత్ సింగ్ స్ఫూర్తితోని ఒకటే ఒక విషయం చెప్తున్నాం. మేము ఒకటే నేర్చుకున్నాం, జీనా హై తో మర్నా సీఖో, కదం కదం పర్ లడ్నా సీఖో. हमने जीना सीखा, मरना सीखा और कदम कदम पे लड़ते रहे हम लोग. ఈ రోజు ఈ హైదరాబాద్ సిటీ ఓవన్ అయ్యే జాగిర్ కాదు, ఇది మనది. ఈ సిటీని నాశనం చేయడానికి అడ్డమైన కొడుకులు వచ్చి మన బతుకుల్ని అడ్డి పౌసర్ లెక్క అమ్ముతున్నారు.
ఆ పరిస్థితిని అర్థం చేసుకొని ఒకసారి మేమిగో మీకు పంచిన పాంప్లెట్లల్లా ఒక ఇన్స్టాగ్రామ్ క్యూఆర్ కోడ్ పెట్టినాం, చూడండి, మా వీడియోలు చూడండి. మేమేం మాకు ఓటేమని అడుగుతలేం, నచ్చితే సపోర్ట్ చేయాలనిపిస్తే సపోర్ట్ చేయండి. మేము ఎట్లా కొట్లాడుతున్నాం, ఏం చేస్తున్నాం అనేది. ఈరోజు మీరు వేసే ఈ ఓటు రాబోయే యువతరానికి ఒక అధికారంలోకి వచ్చి మంచి మార్పు కోసము ఒక మొదటి అడుగు. దయచేసి యువతను రాజకీయాల్లోకి ప్రోత్సహించే విధంగా మేము చేస్తున్నటువంటి ప్రయత్నం ఏదైతే ఉందో 2 జాగాల నుండి వేసినాం. ఎందుకు అని అంటే అంత వీళ్ళే ఉన్నారా, ఎవరు లేరు అనే పరిస్థితిలో చాలా మంది ఆగిపోతున్నారు. 50% మాత్రమే పోలింగ్ అవుతుంది, ఆ మిగిలిన 50% మంది ఓట్లు వేస్తలేరు. అట్లాంటి వాళ్ళకు కూడా ఒక ఆప్షన్ ఉండాలన్న ఉద్దేశంతో ఈరోజు యువజన పార్టీ అడుగు ముందుకేసి మీ ముందుకు వచ్చింది. ఈ పార్లమెంట్ ఎన్నికల ప్రచారం మేము ఇక్కడ నుండే మొదలు పెట్టినాం, ఇదే చంద్రనగర్లో ముగిస్తున్నాం. దయచేసి మీ అందరి ఆశీర్వాదం మా మీద ఉంటుందని ఆశిస్తున్నాము. మా గుర్తు సికింద్రాబాద్ నియోజకవర్గానికి అగ్గిపెట్ట, హైదరాబాద్ నియోజకవర్గానికి క్యారమ్ బోర్డ్. జై యువజన, జై హింద్.